హలో ఎవ్రీవన్, మంచూరియా చేయడం చాలా కష్టం అనుకునే వాళ్ళకి చాలా సింపుల్గా చేయడం చూపిస్తున్నానండి. దీనికోసం ముందుగా అయితే క్యాబేజీ ఒక్కటి ఉంటే చాలు. మనకి వెజిటేబుల్ క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలా అని తురమొద్దు, తురిమితే మనకి టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. ఇలా సన్నగా కట్ చేసుకోండి వీలైనంత వరకు. నేనైతే ఒక హాఫ్ కిలోకి కొంచెం ఎక్కువగా ఉంటుందండి క్యాబేజీ, అది తీసుకున్నాను. దీనిలో 1.5 స్పూన్ వరకు సాల్ట్, 1.5 స్పూన్ వరకు కారము, సేమ్ 2 ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోండి, బాగుంటాయి. అలాగే ఒక హాఫ్ స్పూన్ మందం ధనియాలు, గరం మసాలా కలిపి చేసిన పౌడరు, కొంచెం స్ప్రింగ్ ఆనియన్, కొంచెం కొత్తిమీర, పుదీనా అనేది అస్సలు వేయద్దు, మనకి టేస్ట్ కంప్లీట్గా మారిపోద్ది. ఇవి మొత్తం ఒకసారి క్యాబేజీ ఇలా ముక్కలకు పట్టే విధంగా కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకోండి. చాలామంది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తారు, అది మటుకు అస్సలు వేయకండి. ప్లెయిన్గా ఇలా చేస్తేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక 3/4 కప్పు వరకు కార్న్ఫ్లోర్, 1/2 కప్పు మైదా అండి. ఈ విధంగా టోటల్గా 1 కప్ అనమాట, రెండు కలిపి. ఇప్పుడు ఇది కూడా ఒకసారి మొత్తం నీట్గా కలిసే విధంగా కలుపుకోండి. మనకేమన్నా పిండి కొంచెం తక్కువైంది అనుకుంటే స్పూన్ తోటి అది 1 స్పూను, ఇది ఒక హాఫ్ స్పూన్ మైదా, హాఫ్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ చొప్పున కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలచగా లూజ్గా ఉండకూడదండి. మనకి బాల్ లాగా చేస్తే కరెక్ట్గా రౌండ్గా బాల్ లాగా అవ్వాలి. ఇలా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు క్యాబేజీ ఇది బాల్స్ అనేది కరెక్ట్గా అవుతున్నావా, రౌండ్గా లేదా అని మీకు అర్థమైపోతుంది. దీనికోసం ఆయిల్ అనేది మీడియం హీట్లో పెట్టుకోండి, మరీ ఓవర్గా హీట్ ఎక్కకూడదు. మీడియంగా ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా ఇలా బాల్స్ అన్నీ వేసేసుకోండి, క్యాబేజీ బాల్స్. ఇవి మంచిగా వేసిన వెంటనే కదపొద్దండి, విడిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం కలర్ మారుతున్నాయి అనుకున్నప్పుడు అప్పుడు టర్న్ చేయండి వేరొక సైడు. వేయంగానే మనం 1 లేదా 2 నిమిషాలకు కలిపామంటే ఇలా గరిటెతోటి మొత్తం విడిపోతాయి. అందుకని కొంచెం వేగినాక రెండో సైడ్ టర్న్ చేసుకోండి. ఈ విధంగా మంచిగా వేగనివ్వండి. మనకి బయట అయితే ఫుడ్ కలర్ వేస్తారు కాబట్టి రెడ్ కలర్లో కనిపిస్తాయి. మనము ఇంట్లో హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి ఫుడ్ కలర్ అనేది వాడట్లేదు, అందుకని ఈ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అవి వేయించుకొని పక్కన పెట్టాక పోపు వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం అల్లము, అలాగే వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ, క్యాప్సికమ్ ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకొని ఉల్లిపాయను అనేది ఇలా రెబ్బలుగా విడగొట్టాలండి, ఇలా చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ సోయా సాసు, కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం ధనియాల పొడి, ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అలాగే ఒక చిన్న టీ గ్లాస్లో ఒక 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేసి ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ గ్రేవీలో ఈ వెజిటేబుల్స్ ఆనియన్, క్యాప్సికమ్ కొంచెం బాయిల్ అయినాక మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మంచూరియా బాల్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఇలా